వెల్కమ్ టు స్పెషల్ లైవ్ నేరమ్మ మండువా ఈ రోజు లైవ్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వంగవీటి రాధా ఈ రోజున ఎన్నికల్లో పోటీకి ఎందుకు దూరంగా ఉన్నారు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా ఆయన ప్రచారాన్ని ఎందుకు చేస్తూ ఉన్నారు అదే సమయంలో చూసినట్లయితే ఎన్నో సార్లు అటు వైసీపీ నేతలు కూడా వంగవీటి రాధాను తమ వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేసినా వంగవీటి రాధా మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉండిపోయారు ఈ రోజున పోటీకి కూడా దూరంగా ఉండి మరి టార్గెట్ జగన్ అన్న రీతిలో వంగవీటి రాధా ఎందుకు పనిచేస్తూ ఉన్నారు సో ఈ అంశాలన్నీ కూడా ఈ రోజున చాలా సీరియస్ గా హాట్ టాపిక్ అవుతున్నాయి ఏపీ రాజకీయాల్లో అందుకే వంగవీటి రాధా ప్రస్థానం కూడా ఎలా ఉండబోతోంది ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయన ఏం ఆశించబోతున్నారు ఎలా ఇక ముందు తన రాజకీయ భవిష్యత్తుని టీడీపీలో ఎలా వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు ఈ అంశాలన్నీ కూడా కీలకం కాబోతున్నాయి అదేవిధంగా చంద్రబాబు నాయుడు వైపు నుంచి రాధాకు వచ్చిన హామీ ఏంటి అన్న అంశం కూడా ఇక్కడ కీలకం కాబోతుంది వీటన్నిటి గురించి చర్చించే ముందు ఒకసారి రాధా రాజకీయ ప్రస్థానాన్ని అసలు ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా పనిచేయడానికి రాధాను తీసుకొచ్చిన పరిస్థితులు ఏంటి అన్న విషయం కూడా మనం తెలుసుకోవాలి ఒకసారి ఈ సిచ్యువేషన్ కారణం ఏంటో తెలుసుకోవాలంటే గతంలో జరిగిన పరిణామాలను ఆయన రాజకీయ ప్రస్థానాన్ని కూడా మనం కొంచెం టచ్ చేసే ప్రయత్నం చేయాలి మనం చూసినట్లయితే వంగవీటి రంగా వారసుడే వంగవీటి రాధా వంగవీటి రంగాకు ఏ స్థాయిలో ఆయనకు ఒక ఫాలోవర్స్ కానీ ఏ స్థాయిలో ఒక రెప్యుటేషన్ కానీ ఉందో మనకు తెలిసిందే అది సామాన్య ఫ్యామిలీ నుంచి వచ్చి కాపు సామాజిక వర్గం మొత్తాన్ని కూడా కాపు ఉద్యమం పేరుతో తన వైపు తిప్పుకున్న పరిస్థితి అయితే రంగాకు ఉంది ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాల పాటు జనం నోళ్ళల్లో నానుతూ ఉండడం ఒక ఎత్తు అయితే ఊరూరా తన విగ్రహాలు పెట్టించుకోవడం కూడా మరొక ఎత్తు అనుకోవాలి అంత లెగసీని అయితే మాత్రం సంపాదించుకున్నారు వంగవీటి రంగా అనూహ్యంగా ఆయన కాంగ్రెస్ ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదుగున్నారు సో కాపు రిజర్వేషన్ల అంశం మీద కాపు ఉద్యమాన్ని ఏదైతే కాపు యువకులందరినీ ఏకం చేసి ఉద్యమం చేస్తున్న ప్రయత్నంలోనే ఆయన తన ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది సో అప్పటి నుంచి ఆయన తర్వాత తదనంతరం కూడా ఆయన భార్య రత్నకుమారి రాజకీయ అరంగేట్రం చేసే ప్రయత్నం చేశారు రత్నకుమారి కాంగ్రెస్ నుంచి ఆమె ఏదైతే విజయవాడ తూర్పు నుంచి కూడా ఎమ్మెల్యే కావడం జరిగింది 2 సార్లు ఇక తర్వాత తన తల్లి ఏదైతే ఎమ్మెల్యే అయిన తర్వాత 2004 ఎన్నికల సమయంలో వంగవీటి రాధా తొలిసారి కాంగ్రెస్ తరపున తూర్పు నుంచి అసెంబ్లీకి పోటీ చేసే ప్రయత్నం చేశారు బట్ ఆ ఎన్నికల్లో రాధా ఎమ్మెల్యేగా కూడా గెలుచున్నారు అండ్ దెన్ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు ఆయన అయితే అలాగే కాంగ్రెస్లో కంటిన్యూ కాకుండా 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెడతాం జరిగింది చిరంజీవి వెంట రాధా నడిచే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఆ రోజున పోటీ చేసినప్పటికీ కూడా ఆ ఎన్నికల్లో 2009 ఎన్నికల్లో వంగవీటి రాధా తూర్పు నుంచి పోటీ చేసి కూడా చిరంజీవి పార్టీ తరఫున ఓడిపోవడం జరిగింది ఒక మాటలో చెప్పుకోవాలి అంటే పార్టీలు ఎన్ని మారినా రాధాకు మాత్రం అంత అదృష్టం కలిసి రాలేదనే చెప్పుకోవాలి రాజకీయంగా తన తండ్రి రంగా లెగసీ రాధాకు కంటిన్యూ అవుతూ వచ్చింది తన తండ్రి తరహాలోనే అనేక సార్లు కాపు సామాజిక వర్గం తరపున అనేక ఇష్యూస్ మీద తనకంటూ ఒక సోలో ఇమేజ్ని అయితే మాట్లాడుతూ ఒక సోలో ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు ఒక సెల్ఫ్ ఐడెంటిటీ అయితే రాధా క్రియేట్ చేసుకున్నారు తన తండ్రి లెగసీ తనకు కలిసి వచ్చిన తన తండ్రి వారసత్వం తనకు కలిసి వచ్చిన బట్ రాజకీయాల్లో మాత్రం ఆ స్థాయిలో లక్ రాధాకు కలిసి రాలేదని చెప్పుకోవాలి సో ఇక ప్రజారాజ్యంలో ఆ బెటర్ ఎక్స్పీరియన్స్ తర్వాత కొద్ది రోజుల పాటు ఆయన రాజకీయాలకు సైలెంట్గా ఉండిపోయారు ఆ తర్వాత ఏదైతే రాధా వైసీపీలోకి వచ్చే ప్రయత్నం చేశారు 2014 ఎన్నికల్లో రాధా వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు అందుకంటే ముందుగానే సో అప్పుడు సెంట్రల్ నుంచి పోటీ చేసి కూడా రాధా బోండా ఉమా చేతిలో ఓడిపోవడం జరిగింది ఇక ఆ తర్వాత అదే సెంట్రల్కు మల్లా విష్ణుని తీసుకొచ్చే ప్రయత్నం చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి గౌతమ్ రెడ్డితో ఉన్న విభేదాలు కానీ ఈ పరిణామాలన్నీ కూడా రాధాకు ఒక సఫికేషన్ అయితే కలిగించాయి రంగా విగ్రహావిష్కరణ చేయాలన్నా కూడా తన తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించాలన్నా జగన్మోహన్ రెడ్డి అనుమతి కావాలనే పరిస్థితి రాధాకు ఎదురైంది అనుకోవాలి వైసీపీలో ఈ క్రమంలోనే ఈ అవమానాలను తట్టుకునే కంటే పార్టీని వదిలిపెడతామే బెటర్ అని కూడా ఆయన నిర్ణయించుకున్నారు సో 2019 ఎన్నికల కంటే ముందుగా వంగవీటి రాధా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ ఆయన బయటికి రావడం జరిగింది సో ఆయన బయటికి వచ్చిన తర్వాత టీడీపీతోనే అసోసియేట్ అయ్యాడు అయితే వంగవీటి రంగా హత్యకు టీడీపీ కారణం అప్పటి నుంచి ఉన్న విమర్శలను కూడా అప్పట్లో హైలైట్ చేసే ప్రయత్నం చేసింది వైసీపీ బట్ వీటన్నిటికీ కూడా సమాధానం చెప్తూ రాధా మాత్రం చంద్రబాబుతోనే తన ప్రయాణం అని తేల్చి చెప్పేశారు అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ ఇస్తామన్నప్పటికీ టీడీపీ నుంచి పోటీ చేయాలనే రిక్వెస్ట్ వచ్చినప్పటికీ రాధా మాత్రం పోటీకి దూరంగా ఉంటూ వచ్చారు పోటీకి దూరంగా ఉండటమే కాదు జగన్మోహన్ రెడ్డి ఓటమే తన లక్ష్యం అన్నట్టుగా 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున ఆయన అంత సాలిడ్గానే పనిచేస్తూ వచ్చారు ఇక ఆ తర్వాత మనం చూస్తే 19 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది అయితే ఎమ్మెల్సీ పదవి లాంటి పదవులను రాధాకి ఇస్తామని ఎన్నోసార్లు పార్టీ అధిష్టానం ఆఫర్ చేసినా రాధా మాత్రం సున్నితంగా వాటిని తిరస్కరిస్తూ వచ్చారని అనుకోవాలి ఇక అప్పటి నుంచి కూడా టీడీపీతోనే అసోసియేట్ అవుతూ టీడీపీలోనే ఉంటూ వచ్చారు ఆయన ఇక అనేక సందర్భాల్లో అలాంటి రాధాను ఓన్ చేసుకునేందుకు వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేసింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ని డే 1 నుంచి అటు వ్యక్తిగతంగా ఇటు ఫ్యామిలీ పరంగా ఇటు సినిమాల పరంగా ఇటు రాజకీయంగా
చాలా రకాలుగా వైఎస్ఆర్సీపీ ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చింది. అలాంటి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసింది కాబట్టి కాపు సామాజిక వర్గం తమకెక్కడ మైనస్ అవుతుందో అన్న అంచనాతో అటు ముద్రగడను ఒకవైపు, ఇటు రాధాని ఒకవైపు, వీళ్ళందరినీ కూడా చాలాసార్లు వైసీపీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది. కొడాలి నాని అండ్ దెన్ వల్లభనేని వంశీ ఇద్దరు కూడా చాలాసార్లు రాధాతో జగన్మోహన్ రెడ్డి తరపున రాయబారం నడిపిస్తూ వచ్చారు. అయినా రాధా ఎక్కడా కూడా వైసీపీ ప్రలోభాలకైతే లొంగలేదనుకోవాలి. అదేవిధంగా వైసీపీ మీద తన వ్యతిరేక వాయిస్ని అయితే వినిపిస్తూ వచ్చారు. ఇక జగన్మోహన్ రెడ్డి కాపు సామాజిక వర్గానికి చేసిన అవమానాలను ఎన్నోసార్లు మీడియా ముందు బయటపెడుతూ వచ్చారు. ఇక ఎన్నోసార్లు తన మీద ఏదైతే థ్రెటనింగ్ ఉంది తనకంటూ కూడా రాధా మాట్లాడిన సందర్భంలో ఏదైతే పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు మద్దతుగా నిలవడం జరిగింది. ఇక అదే రాధాను ఓన్ చేసుకునేందుకు జనసేన కూడా ప్రయత్నించింది. స్వయంగా నాదెండ్ల మనోహర్ ఇంటికి వెళ్ళి మరి రాధాను జనసేనలోకి ఆహ్వానించి ఆయన సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చారు. ఇక అదే సమయంలో టీడీపీని వీడతారంటూ కూడా చాలా సాలిడ్ ప్రచారం జరిగింది. రాధా మాత్రం ఎక్కడ ఈ ప్రచారానికి అయితే తావివ్వలేదని అనుకోవాలి. ఇక అటు పరిటాల శ్రీరామ్ లాంటి వాళ్ళతో కలిసి అమరావతి ఉద్యమంలో కూడా రైతుల ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. పలు నియోజకవర్గాల్లో చాలా చోట్ల పర్యటిస్తూ వస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో చూసినట్లయితే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాధాకు సంబంధించి చాలా హాట్ టాపిక్ అయింది అంశం. ఎందుకంటే రాధాకు విజయవాడ నుంచి ఎక్కడ కోరితే అక్కడ తాను టికెట్ ఇస్తానంటూ కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. ఇక తూర్పు నుంచి కోరినా గద్దె రామ్మోహన్ పక్కన పెట్టి రాధాకు టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ నుంచి ఇన్ఛార్జిగా ఉన్న బోండా మోహన్ పక్కన పెట్టైనా ఆ టికెట్ కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. ఇన్ని రకాల ప్రచారం జరిగిన రాధా మాత్రం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి మాత్రం దూరంగా ఉండిపోయారు. చంద్రబాబు నాయుడు లోకేష్ స్వయంగా కన్విన్స్ చేసినా ఆయన తన పోటీకి మాత్రం సుముఖంగా లేరని అనుకోవాలి. ఇటీవల ఆయన వివాహం చేసుకుని కూడా వార్తల్లోకి ఎక్కారు. సో ఈ పరిణామాలన్నిటి తర్వాత రాధా మాత్రం పూర్తిగా సైలెంట్గా ఉండిపోయారు. ఇక ఒక దశలో బందర్ ఎంపీగా కూడా వంగవీటి రాధా పోటీ చేస్తారు. వైసీపీ కూడా ఆయనకు ఆఫర్ చేసింది. ఈవెన్ జనసేన కూడా ఆఫర్ చేసిందనే చర్చ జరిగింది. ఒకవైపు కూటమి ఏర్పడుతున్నా కూడా రాధా మాత్రం తన పోటీకి అంతగా ఆసక్తి చూపకుండా సైలెంట్గా ఉండిపోయారు. కానీ అలాంటి రాధా ఇంకా ఇన్యాక్టివ్ అవుతారు పాలిటిక్స్లో అన్న ప్రచారాన్ని కూడా ఆయన ప్రత్యర్థులు తెర మీద తీసుకొచ్చారు. కానీ ఈరోజు తీరా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత రాధా అదే స్థాయిలో చాలా యాక్టివ్గా పనిచేస్తూ వస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు టీడీపీకి రాధా స్టార్ క్యాంపెయినర్గా కూడా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈరోజు చూసినట్లయితే విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేసిన సుజనాత చౌదరి తరపున రాధా వన్ సైడ్గా అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. చాలా చోట్ల తూర్పు కాన్స్టిట్యున్సీలు కావచ్చు, చాలా చోట్ల తన అనుచరులతో భేటీలు ఏర్పాటు చేస్తూ కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ కూడా ఆయన డైరెక్ట్గా ప్రచారంలోకి దిగిపోయిన సందర్భం అయితే కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఒక మాటలో చూసినట్లయితే 2019 ఎన్నికల్లో ఎలాగైతే పదవులేవి తీసుకోకుండా టికెట్ తీసుకోకుండా తనకు జగన్మోహన్ రెడ్డి ఓటమి ఒకటే లక్ష్యం అన్నట్టుగా కూడా రాధా పనిచేశారో ఈరోజు కూడా అదే టెంపోతో ఆయన పనిచేస్తూ వస్తున్నారు. ఇటీవలే జగన్మోహన్ రెడ్డి మీద విజయవాడ సెంట్రల్ పరిధిలో జరిగిన రాయి దాడి విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ అంత గందరగోళం చేసే ప్రయత్నం చేసినా రాధా మాత్రం ఎక్కడికక్కడ దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు. అప్పుడు దాకా వైసీపీ అనేక రకాలుగా టీడీపీ నేతలను ఇరికించే ప్రయత్నం చేసింది. చంద్రబాబు రాయిదాడి చేయించారంటూ కూడా కమెంట్ చేస్తూ వచ్చింది. వీటన్నిటి కూడా ఎప్పుడైతే రాధా ముందుకు వచ్చి ఇష్యూ మీద మాట్లాడాడో అప్పుడే ఈ టోటల్ ఎపిసోడ్కి అయితే ఒక పుల్ స్టాప్ పడినట్లయింది. సో ఆ స్థాయిలో రాధా ఈరోజు సాలిడ్గా టీడీపీ తరపున కూటమి తరపున కూడా పనిచేస్తూ వస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఇక్కడ ఒక చర్చ అయితే జరుగుతోంది. రేపు కూటమి అధికారంలోకి వచ్చినట్టయితే పర్టికులర్గా టీడీపీ నుంచి రాధాకు ఒక సీరియస్ హామీ లభించిందనే చర్చ జరుగుతోంది. ఆ హామీ ఏదో కాదు, రాధాను రాజ్యసభకు పంపిస్తారనే ఒక చర్చ అయితే అదే సమయంలో రాధాకు ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన మంత్రిని చేస్తారని కూడా మరో చర్చ అయితే జరుగుతోంది. ఈ హామీ తీసుకున్న తర్వాతే రాధా ప్రత్యక్ష రాజకీయాల నుంచి పోటీ చేయకుండా ఆయన సైలెంట్గా ఉండిపోయారు. అందుకే ఈరోజు పూర్తి స్థాయిలో ఆయన ప్రచారంలో కూడా పనిచేస్తున్నారనే అంశాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ఓవరాల్గా మనం చూసినట్లయితే కూడా ఈరోజు రాధా ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద టార్గెట్ చేయడానికి కారణం కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీద తనకున్న కోపాన్ని చూపిస్తూనే అదే స్థాయిలో ఆయన చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు నాయుడుతోనే తన ప్రయాణం అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు వైపు నుంచి కూడా హామీ లభించినట్టు చెప్తున్నారు. ఎక్కడ తన విజయవాడ నుంచి నిలబెట్టాలని అక్కడ అభ్యర్థిని అయితే షఫుల్ చేసే అవకాశం స్పష్టంగా ఉంది. అందుకే రాధా ఈ అంశాన్ని కూడా అంత సుముఖంగా లేక వివాదాలకు దూరంగా ఉండాలని కోరుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు కూడా రాధా మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో చూస్తే అటు లోకేష్తో కూడా రాధా భేటీ అయ్యారు. రాధాకు ఆ స్థాయిలో ఒక హామీ లభించిన తర్వాతే ఈ రోజున ఆయన సైలెంట్గా తన ప్రచారంలోనే పూర్తిగా నిమగ్నమయ్యారని కూడా చెప్తూ ఉన్నారు. ఓవరాల్గా ఈ రోజున కాపు సామాజిక వర్గ కాంబినేషన్తో సుజనా చౌదరి లాంటి వాళ్ళతో కూడా ఆయన భేటీ అవుతూ వస్తున్నారు. అనేక రకాలుగా వెస్ట్ లాంటి చోట్ల కూడా ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఓవరాల్గా చూసినట్లయితే త్వరలోనే మిగతా కాన్స్టిట్యున్సీస్ అన్నింటిలో కూడా రాధా ప్రచారం చేస్తారు. అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్లో కూడా ప్రచారంలో పాల్గొనబోతున్నారని చర్చ అయితే నడుస్తూ ఉంది. సో ఓవరాల్గా ముద్రగడ లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజున కాపు సామాజిక వర్గంలో ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకునే ప్రయత్నం వైసీపీ చేస్తున్నా. రాధా లాంటి వాళ్ళని ముందు పెట్టి ఈ రోజున టీడీపీ దానికి చెక్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. ఓవరాల్గా ఈ పరిణామాలు కూటమి భవిష్యత్తును, రాధా రాజకీయ భవిష్యత్తును ఏ మలుపు తిప్పబోతున్నాయన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.